ఢిల్లీలుండే మోడీతోడైనా కొట్లాడడానికి ధైర్యంగా ముందు నిలబడతా, ఎవరినైనా మెడలు వంచుతా. కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు తమాషలు చేస్తున్నారు. శాతనైతే శాత కాకపోతే దీపు అని అల్లా తప్పగా రాలే. బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు తొక్కుకుంటూ వచ్చినాం, కార్యకర్తలు కష్టపడుతూ వచ్చినాం, కార్యకర్తలు ప్రజలు కోరుకుంటే వచ్చినాం. 12 ఏళ్ళైంది మీ మోడీ. మేము పండించిన పంట కొనడా? ఫస్ట్ మోడీని గద్దె దిగమను, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి తెలంగాణలో పండించిన ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వంతో నేను కొనిపిస్తా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేపిస్తా. మెట్రో విస్తరణకు నిధులు తీసుకొస్తా. రీజనల్ రింగ్ రోడ్డుకు అవసరమైన నిధులు తీసుకొస్తా. అంతర్జాతీయ స్థాయిలో మా తెలంగాణను అభివృద్ధి చేస్తాం. మీకే మాటలు వచ్చనుకుంటున్నాం, మాకు మాటలతో పాటు చేతలు కూడా వచ్చు. కిషన్ రెడ్డి గారు 15 తారీఖు తర్వాత వడ్ల సేకరణ 75 లక్షల మెట్రిక్ టన్నులు అయిపోతాయి. ఆ తర్వాత నీ సంగతి చెప్తా. ఎట్లా కొనదో కేంద్ర ప్రభుత్వం, మొక్కలు ఎట్లా కొనరో, జొన్నలు ఎట్లా కొనరో, పొద్దు తిరుగుడు ఇత్తులు ఎట్లా కొనరో, మెట్రో రైలుకి ఎందుకు పైసలు ఇయ్యరో, రీజనల్ రింగ్ రోడ్డుకు ఎందుకు అనుమతి ఇవ్వరో, వరంగల్ ఎయిర్పోర్ట్ ఎట్లా రాదో, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఎట్లా నిర్మించారో నీ సంగతి చెప్తా. పొలిమేర్లు కూడా దాటో కిషన్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావేమో. నీ కేంద్రంలో ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారు ఉన్నారని భయపెట్టాలని చూస్తున్నారు. మర్యాద వరకు మర్యాద దాట మా సంగతి కూడా చూపిస్తాం. ఎవరికేం భయపడేది లేదు. గుండు అరగుండు ఎవరెవరో ఏమేమో మాట్లాడుతున్నారు, చూస్తూనే ఎట్లెట్లా మాట్లాడుతున్నారు. బండి సంజయ్ గారి మీద కిషన్ రెడ్డి మీద వారు వ్యాఖ్యానం చేశారు. ఇద్దరు మంత్రులు ఏం తెచ్చారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి. ఈ భాష ఏదైతే ఉందో పొలిమేర దాటనీయమని చెప్పేసి మా మంత్రులను కానీ మా నాయకులు కానీ ఇటువంటి భాషలు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మీకు హెచ్చరిస్తాను. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మా కార్యకర్తలు దలుచుకుంటే మీ ఎమ్మెల్యేలను, మీ ఎంపీలను, మీ మంత్రులను వాళ్ళ ప్రాంతంలో తిరగనీయకుండా చేస్తాం. మీరు చేసే అన్యాయానికి మిమ్మల్ని గ్రామాల్లో రానియరు ప్రజలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దలుచుకుంటే మీరు గ్రామాల సరిహద్దులు దాటలేరు, మీరు గ్రామాల లోపలికి రాలేరు. మీకు మజ్లీస్ సావాసం బట్టి నిజాం భాష వచ్చింది. మీరు రానియం చేనియం, ఇది నిజాం పరిపాలన కాదు, రజాకార్ల పరిపాలన కాదు. మీరు రజాకార్లానే బిహేవ్ చేస్తే తెలంగాణ ప్రజలు రజాకారులతో ఏ విధంగా కొట్లాడారో కాంగ్రెస్ పార్టీతో రేపు ఆ విధంగా కొట్లాడతారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. యు ఆర్ బిహేవింగ్ లైక్ రజాకార్. తెలంగాణ ఒక ప్రభుత్వం రజాకార్లాగానే ఈరోజు బిహేవ్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క సందర్భంగా మరొక్కసారి భాషని అదుపులో పెట్టమని చెప్పేసి నేను ముఖ్యమంత్రి మా నాయకుల మీద మాట్లాడే ముందు మీ భాష జాగ్రత్తగా పెట్టండి, ప్రజలకు సరైన సమాచారం ఇవ్వండి, అబద్ధాలు ఆడొద్దని చెప్పేసి కూడా నేను రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ నాయకుల్ని హెచ్చరిస్తా ఉన్నాను.